హలో ఎవరీవన్, దిస్ ఈజ్ రాంబాబు. వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఏపీలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ యాస్పిరెంట్స్ కోసం, అదేవిధంగా ఇంకా పీజీటీ టీజీటీ రాసేటటువంటి యాస్పిరెంట్స్ కోసం ఇంటర్మీడియట్లో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ అయినటువంటి ప్లాంట్ ఫిజియాలజీ అనేటటువంటి చాప్టర్ మనం ఈరోజు ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అండి. ఇది మనకి థర్డ్ టాపిక్ ఈరోజు. ఈ ప్లాంట్ ఫిజియాలజీలో ఉన్నటువంటి టాపిక్స్లో మనం గతంలో ఒక రెండు మూడు టాపిక్స్ కంప్లీట్ చేసాము. ఇది నెక్స్ట్ టాపిక్. ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. ఖచ్చితంగా మనకి డిఎస్సిలో జాబ్ రావాలంటే కంపల్సరీగా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఎవరైతే కవర్ చేస్తారో వాళ్ళు మాత్రమే రాబోయేటటువంటి డిఎస్సిలో సక్సెస్ అవుతారు. సో కాబట్టి ఆ ఇంటర్మీడియట్ మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో మనం ఇంటర్మీడియట్లో బాగా హార్డ్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి ప్లాంట్ ఫిజియాలజీని మనం డిస్కస్ చేస్తున్నాము. సో దీంట్లో భాగంగానే మనకి ఈ ప్లాంట్ ఫిజియాలజీ అనేటటువంటి ఈ చాప్టర్ ఏదైతే ఉందో, సో దీంట్లో మనం మొక్కలలో రవాణా, సో ఈ టాపిక్ని ఇక్కడ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నామండి. సో ఈ మొక్కలలో రవాణా అనేటటువంటి దీంట్లో ప్లాంట్ ఫిజియాలజీలో మొత్తం 6 యూనిట్స్ ఉన్నాయి. సో దీంట్లో మనం ఫస్ట్ యూనిట్ని స్టార్ట్ చేసాము. సో ఈ ఫస్ట్ యూనిట్లో కూడా మనకి ఆల్రెడీ మొక్కల్లో రవాణా అనేటటువంటిది ఇది మొదటి చాప్టర్ అని చెప్పాము. సో దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది మనం తీసుకున్నట్లయితే ఇది చూడండి, మొక్కల్లో రవాణా. సో ఈ మొక్కల్లో రవాణా అనేటటువంటి దాంట్లో మనం రవాణా సాధనాలు కంప్లీట్ చేసామండి. తర్వాత మొక్కలకి నీటికి ఉన్నటువంటి సంబంధాలు, ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఈరోజు డేట్ 12th అండి. ఈరోజు మనం నీటి దూరస్థ రవాణా అనేటటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేస్తాము. సో ఇది అయిపోతే మనకి ఇంకా 3 టాపిక్స్ ఉంటాయి. 3 టాపిక్స్ 3 రోజులు కంప్లీట్ అయిపోతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి మన సిలబస్. నెక్స్ట్ మరి ఈరోజు టాపిక్ వెళ్ళినట్లయితే దూరస్థ రవాణా. మొక్కల్లో నీటి దూరస్థ రవాణా అనేది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. జనరల్గా మనం గతంలో సక్రియ రవాణా కానివ్వండి, లేకపోతే ఇంకా విసరణ అనేటటువంటి ప్రక్రియల గురించి నేర్చుకున్నాము. మరి అయితే అవి నీటిని కొద్ది దూరం మాత్రమే రవాణా చేయడానికి, అంటే కణంలో మనకి కణాలు తీసుకున్నట్లయితే కణజాలంలో తక్కువ డిస్టెన్స్లో మనం అవి ట్రాన్స్పోర్ట్ అవ్వడం కోసం మనకి ఆ విసరణ లేకపోతే మనకి ఆ సక్రియ రవాణా అనేటటువంటివి యూజ్ అవుతాయి. కానీ మరి నీటి దూరస్థ రవాణా అనేటటువంటి తీసుకున్నట్లయితే మరి మొక్కల్లో చాలా హైట్ ఉంటాయండి. సుమారు రెడ్వుడ్ కానివ్వండి, ఇట్లాంటి కోనిఫేర్ మొక్కలు తీసుకున్నట్లయితే 300 ఫీట్స్ పైనే కొన్ని మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. మరి అంత హైట్ ఉన్నటువంటి మొక్కల్లో ఆ విసరణ ప్రక్రియ అనేది, డిఫ్యూజన్ ప్రాసెస్ అనేది సరిపోదు. మరి అట్లా పోవాలంటే కొన్ని వందల సంవత్సరాల టైం పట్టిద్ది. మరి ఆ ఉద్దేశంతో మొక్కల్లో మరి ఈ మెటీరియల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం ఇంకా ఏదైనా విసరణ సక్రియ రవాణా కాకుండా ఇంకేమైనా అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి నిర్మాణాలు ఉన్నాయా అనేటటువంటిది ఇక్కడ చూస్తున్నామండి. సో మరి దాంట్లో భాగంగానే మనకి దారువు, పోషక కణజాలాలు అనేటటువంటివి ఉన్నాయి. సో వాటి ద్వారా పదార్థాల రవాణా అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మరి నీటి దూరస్థ రవాణాకు సంబంధించినటువంటి ఈ లెసన్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. చూడండి, మనం ఆల్రెడీ గతంలో మనం 6th 7th క్లాసుల్లో మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసాము. గోరింట మొక్కను తీసుకున్నాం. ఆ గోరింట మొక్కలు మనకి ఒక రంగు ఉన్నటువంటి నీరు తీసుకొని ఆ రంగు నీరు ఉన్నటువంటి గ్లాసులో మనం ఒక గోరింట మొక్కను వేసినప్పుడు ఆ రంగు నీటిని పీల్చుకుంటుంది. అది నీటితో పాటు రంగును కూడా, కలర్ రెడ్ ఇంక్ను కూడా పీల్చుకుంటుంది. దాని యొక్క కాండం మీద మనకి ఆ రెడ్ కలర్లో ఉన్నటువంటి డాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత దాని యొక్క ఆకుల్ని కానివ్వండి, ఆ స్టెమ్ని కానీ కత్తిరించి చూస్తే మనకి అక్కడ కొన్ని ఆ రెడ్ కలర్లో ఉన్నటువంటి డాట్స్ కనిపిస్తూ ఉంటాయి. మరి అవి ఎందుకు అంటే ఆ వేర్లు పీల్చుకున్నటువంటి నీరు కాండం ద్వారా మొక్కలో ఉన్నటువంటి అన్ని భాగాలకి రవాణా అవుతుంది. సో మరి ఆ విధంగా నీరు ప్రత్యేకంగా రవాణా చేయడం కోసం మనకి దారు అనేది ఉంటుందని తెలుసు మనకి. సో మరి నీటిని, పోషక కణజాలాన్ని రవాణా చేయడం కోసం మనకి నాళికా పుంజాలు ఉంటాయనే విషయం కూడా మనం 10th క్లాస్ లోపల, అంటే స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి బుక్స్లో మనం నేర్చుకోవడం జరిగింది. 9th క్లాస్లో మనకి నాళికా పుంజాలు అనేటటువంటివి ఉన్నాయని నేర్చుకున్నాము. దారు, పోషక కణజాలము, వాస్కులర్ బండిల్స్, ట్రాన్స్పోర్ట్ టిష్యూ ఉంటుందని చెప్పాము. సో కాబట్టి మరి ఇక్కడ నీటి గమనాన్ని, తర్వాత పదార్థాల రవాణాకు సంబంధించినటువంటి యాంత్రికం అనేది ఎట్లా జరుగుతుంది అనేది ఇక్కడ మనం చూద్దాం. సో కాబట్టి ఇక్కడ మరి ఈ
నీటిని కానివ్వండి, ఆ పదార్థాలను కానీ రవాణా చేయడానికి మనకి దారువు పోషక కణజాలం అనేటటువంటిది ఉంటుంది. అంటే ఇక్కడ ఈ వేరు పీల్చుకున్నటువంటి నీరు, నీటిలో కరిగి ఉన్నటువంటి ఆ కలర్ ఇంక్ అనేది మొక్కలో ఉన్నటువంటి అన్ని భాగాలకి రవాణా చేయగలిగింది ఏంటి అంటే దారు అనే విషయం మనకి తెలుసు. మరి తర్వాత ఇంకా పోషక కణజాలం కూడా పదార్థాలను రవాణా చేస్తుందని తెలుసు. చూడండి, మరి మొక్కల్లో ఉన్నటువంటి పదార్థాలు దూరస్థ రవాణా కేవలం విస్తరణ వలన సాధ్యం కాదని చెప్పాము మనం. కేవలం తక్కువ డిస్టెన్స్ ఉన్నటువంటి భాగాలకు మాత్రమే జరుగుతుంది విస్తరణ అనేటటువంటి డిఫ్యూజన్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టిష్యూ అనుకున్నట్లయితే ఈ టిష్యూలో ఉన్నటువంటి కణాలన్నీ ఉన్నాయి ఇట్లా. సో ఇట్లా తక్కువ డిస్టెన్స్లో పక్కన ఉన్నటువంటి కణాలు మధ్య పదార్థాలు రవాణా అవడానికి ఈ డిఫ్యూజన్ లేదా విస్తరణ ప్రక్రియ అనేది ఉపయోగపడుతుంది. కానీ లాంగ్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దూరస్థ రవాణా జరగాలి అంటే మరి ఈ విస్తరణ అనేటటువంటిది కానీ యాక్టివ్ ప్రాసెస్ అనేది కానీ సక్రియ రవాణా కానీ ఉపయోగపడవు. అందులో కూడా విస్తరణ చర్య అనేది చాలా మందకొడిగా జరిగేటటువంటి ప్రక్రియ, చిన్నగా జరుగుతుందని చెప్పాను. ఇట్ ఈస్ అ వెరీ స్లో ప్రాసెస్ అని చెప్పాము. మరి ఇది సమీప దూరాలకు మాత్రమే రవాణా చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అణువు తీసుకున్నట్లయితే 50 మైక్రోమీటర్స్ పరిమాణం ఉన్నటువంటి కణం నుంచి అది ప్రయాణం చేయాలంటే సుమారుగా 2.5 సెకండ్ల టైం పడుతుంది. అంటే ఒక సెల్ తీసుకున్నట్లయితే 50 మైక్రోమీటర్స్ ఉన్నటువంటి ఆ సైజు ఉన్నటువంటి కణం నుంచి మనకి ఒక అణువు ప్రయాణం చేయాలంటే 2.5 సెకండ్స్ టైం పడుతుందంట. మరి ఈ స్పీడ్ తోటి మనం కౌంట్ చేసినట్లయితే 1 మీటర్ డిస్టెన్స్ అణువులు ప్రయాణం చేయాలంటే చాలా సంవత్సరాల టైం పట్టింది. సో కాబట్టి మరి పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి అణువులు కానివ్వండి, ఇంకా సంక్లిష్ట అణువులు కానివ్వండి, మరి ఇవన్నీ దూర ప్రాంతాలకి చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది. చెప్పిన మనం రెడ్ వుడ్ కానివ్వండి, ఇంకా మనకి ఇంకా చాలా రకాలైనటువంటి కోనిఫెర్ కానివ్వండి, ఇలాంటి చెట్లు తీసుకున్నట్లయితే కొన్ని వందల అడుగుల వరకు కూడా మనకి అవి హైట్ కనిపిస్తూ ఉంటాయి. మరి అలాంటి దూరాలకు ఎట్లా రవాణా అవుతున్నాయి అనేటటువంటిది ఇక్కడ మనం డిస్కస్ చేస్తామండి. చూడండి, కొన్నిసార్లు మరి ఆ ఉత్పత్తి కేంద్రాలు నిల్వ చేసే కేంద్రాల మధ్య ఎక్కువ దూరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్పత్తి కేంద్రం అంటే ఇప్పుడు ఆకుల్లో ఆహారం తయారైంది కిరణజన్య సంయోక్రియ ఫోటోసింథసిస్ ద్వారా. ఆ తయారైనటువంటి ఫుడ్ ఆ ఉత్పత్తి కేంద్రం అయినటువంటి ఆకు నుంచి వేరు దగ్గరికి పోవాలి. మరి అక్కడ డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అట్లా కాకుండా అదేవిధంగా ఆకులు తయారు చేసినటువంటి ఫుడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చామ దుంపలు కానివ్వండి, లేకపోతే ఇంకా మనకి కందగడ్డలు కానివ్వండి, ఇట్లాంటి దుంపలు తీసుకున్నట్లయితే అవి ఆకులో తయారైనటువంటి ఆహారము అది కింద ఉన్నటువంటి దుంపల్లోకి వచ్చి అక్కడ స్టోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి మరి నిల్వ చేసేటటువంటి ఆ భాగాలకు మధ్య డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో ఈ సక్రియ రవాణా కానివ్వండి, యాక్టివ్ ప్రాసెస్ కానివ్వండి, లేకపోతే ఇంకా డిఫ్యూజన్ విస్తరణ అనేవి ఉపయోగపడవు, సరిపోవు అంత దూరం రవాణా చేయడానికి. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ దూర రవాణా వ్యవస్థ కోసం ఎక్కువ దూరాలు ఎక్కువ వేగంతో పనిచేసేవి కావాలి. సో ఈ మెటీరియల్స్ మొత్తం తయారైనటువంటి ఫుడ్ కానివ్వండి, ఇంకా అణువులు కానివ్వండి, లాంగ్ డిస్టెన్స్లో ప్రయాణం చేయాలి అంటే మనకి ఇంకా ఎక్కువ వేగంతో పనిచేసేటటువంటివి కావాలి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్డినరీ బస్సులు తీసుకుంటాం. ఆర్డినరీ బస్సులు తీసుకుంటే లోకల్లో తిరగడానికి ఉపయోగపడతాయి, ఎక్కువ దూరం ప్రయాణం చేయలేవు. కానీ మరి మనం కొన్ని వందల కిలోమీటర్లు జర్నీ చేయాలంటే, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి జర్నీ చేయాలి అంటే మనకి ఎక్కువ స్పీడ్ ఉన్నటువంటి ట్రైన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా సూపర్ డీలక్స్ బస్సులు కానివ్వండి, ఇట్లాంటివి కావాలి. సో అట్లా ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి ఎక్కువ వేగంతో పనిచేసేటటువంటివి కావాలి. మరి నీరు కానివ్వండి, ఖనిజ లవణాలు కానీ, ఆహార పదార్థాలు కానీ సమూహ లేదా స్థూల ప్రవాహ పద్ధతిలో ప్రయాణం చేస్తాయి. బల్కీగా ప్రయాణం చేస్తూ ఉంటాయండి. నీటి అణువులు కానివ్వండి, ఇంకా ఖనిజ పదార్థాలు కానీ, ఆహార అణువులు కానీ ఒక్కొక్కటి కాకుండా ఈ బల్కీగా అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే స్థూల ప్రవాహ పద్ధతి అంటారండి, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆకులు తయారైనటువంటి ఆహారము ఆకు నుంచి మొక్కలో ఉన్నటువంటి ఎక్కువ దూరం ఉన్నటువంటి భాగాలకి రవాణా అవ్వాలి అంటే అది స్థూల ప్రవాహ పద్ధతిగా మనం చెప్పడం జరుగుతుంది. మరి దీంట్లో ఈ స్థూల ప్రవాహ పద్ధతిలో 2 బిందువుల మధ్య ఉన్నటువంటి పీడన వ్యత్యాసాల వలన ఒక చోట నుంచి మరో చోటకి స్థూలంగా మూకుమ్మడిగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇక్కడ పీడనం అండి, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు మనకి విసరణ అనేటటువంటిది ఏంటంటే గాఢత వలన అక్కడ ప్రయాణం చేస్తే విసరణలో, ఇక్కడ మాత్రం పీడన వ్యత్యాసం, గుర్తుపెట్టుకోండి. ప్రెజర్లో ఉన్నటువంటి డిఫరెన్స్ వల్ల మనకి ఇక్కడ ఈ అణువులు అనేవి మూకుమ్మడిగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కొబ్బరి బొండంలో ఉన్నటువంటి నీటిని తాగాలనుకోండి, మనం ఏం చేస్తాం, అక్కడ ప్రెజర్ని అప్లై చేస్తే మనకి మూకుమ్మడిగా కింద ఉన్నటువంటి నీళ్ళు ఎట్లా పైకి వస్తాయో అట్లాగే ఇక్కడ కూడా ప్రెజర్లో ఉన్నటువంటి డిఫరెన్స్ వల్ల మనకి పెద్ద అణువులు, స్థూల అణువులు అనేవి ఎక్కువగా మూకుమ్మడిగా ప్రయాణం చేస్తూ ఉంటాయి, బల్కీగా.
ఇవి చెప్పిన మనం ద్రావణంలో కరిగి లేదా అవలంబితంగా ఉన్నటువంటి పదార్థాలు నదీ ప్రవాహం మాదిరిగా సమవేగంతో కొట్టుకుపోతూ ఉంటాయని చెప్పినాం. దాన్ని మనం స్థూల ప్రవాహానికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇది ముఖ్యమైనటువంటి లక్షణం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక నది ప్రయాణం చేస్తుంటుంది, లేకపోతే ఒక కాలువలో నీరు నిండా పోతూ ఉంటుంది. మరి అట్లా నీరు నిండా పోయేటప్పుడు మనం ఏం చేస్తుంటారు, మనకి ఇది బతుకమ్మ ఆడినటువంటి ఆ టైంలో ఆ పూలు కానివ్వండి అవన్నీ కూడా నేలలో కాలువలో వదిలిపెడితే అవన్నీ కూడా నీటి ప్రవాహ వేగంతో పాటే కొట్టుకుపోతూ ఉంటాయి. అంటే ఆ నీటికి ఎంత ప్రవాహ వేగం ఉంటుందో దాంట్లో కొట్టుకుపోయేటటువంటి పూల సమూహం ఏదైతే ఉందో బంతి పూలు లాంటివి అవన్నీ కూడా అదే రకమైనటువంటి వేగంతో చెలుస్తూ ఉంటాయి, సమవేగంతో కొట్టుకుపోతూ ఉంటాయి. సో ఇది స్థూల ప్రవాహం అండి, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక ప్రవహించేటటువంటి కాలువలో మనం ఏదైనా పూలదండలు కానివ్వండి ఏమైనా వేసినప్పుడు ఆ నీటి ప్రవాహానికి సమానమైనటువంటి వేగంతో దాంట్లో వేసినటువంటి పదార్థాలు పువ్వులు కూడా కొట్టుకుపోతాయి. సో ఇక్కడ కూడా అంతే. ఈ స్థూల ప్రవాహ పద్ధతిలో ఏమవుతుంది, పదార్థాలు మొత్తం కూడా కుమ్మడిగా వెళ్తూ ఉంటాయి. సో దీన్ని ఏమంటున్నారంటే స్థూల ప్రవాహం అని చెప్తారు. ఇది దీని యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. విస్తరణ పద్ధతిలో విభిన్న పదార్థాల గాఢత ప్రవణత వలన స్వతంత్రంగా చెల్లిస్తూ ఉంటే, సో అక్కడ చూడండి మనకి విస్తరణ తీసుకున్నట్లయితే దాంట్లో గాఢతలో ఉన్నటువంటి వ్యత్యాసం వలన అవి చెల్లిస్తూ ఉంటాయి అని చెప్పి ఇంతకుముందు. అంటే అధిక గాఢత నుంచి అల్ప గాఢత వైపుకు ప్రయాణం చేస్తాయని చెప్పినాం. సో కాబట్టి గుర్తుపెట్టుకుంటే విస్తరణ అనేది గాఢత ప్రవణతలో తేడా వలన జరుగుతూ ఉంటుంది. అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు జరుగుతుంటుంది. కానీ ఇక్కడ మరి ఈ స్థూల ప్రవాహం అనేటటువంటి తీసుకున్నట్లయితే ఆ పెద్ద పెద్ద అణువులు అనేవి మూకుమ్మడిగా ప్రయాణం చేసేటటువంటి సందర్భంలో ఇవి గాఢతలో ప్రవణతలో తేడా వలన కాకుండా పీడనం ప్రెజర్ వలన జరుగుతుందని చెప్తున్నాం. సో చూడండి, స్థూల ప్రవాహం ధనాత్మక జలస్థితికి పీడనం లేదా రుణాత్మక జలస్థితికి పీడనం ద్వారా జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నోటితోటి మనం పీల్చేటటువంటి గొట్టం, ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి బొండంలో మనం ఒక స్ట్రాని వేసి మనం లోపలికి లాగుతున్నాం. సో అది అక్కడ మనకి రుణాత్మక జలస్థితికి పీడనంగా చెప్పవచ్చు. తర్వాత ఇంకోటి తోటలో ఉపయోగించేటటువంటి నీటి గొట్టాలు ఉంటాయి కదా, అవి ధనాత్మక జలస్థితికి పీడనంగా చెప్పొచ్చు. సో ఈ విధంగా మనకి పీడనం గుర్తుపెట్టుకోండి. మనకి స్థూల అణువులు దూర ప్రాంతానికి రవాణా అవడానికి ఉపయోగపడే పద్ధతి అంటే మనకి అది దేని మీద ఆధారపడుతుందంటే పీడనం మీద ఆధారపడుతుంది. అలాగా గాఢత ప్రవణత లేదా గాఢత మీద ఆధారపడి ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, మరి నాళికా కణజాలాలు అంటే దారువు పోషక కణజాలం కలిపి మన నాళికా పుంజాలు అంటారు కదా, వాస్కులర్ బండిల్స్ లేకపోతే ట్రాన్స్పోర్ట్ టిష్యూ అంటారు. సో దీని ద్వారా జరిగే పదార్థాల యొక్క స్థూల ప్రవాహం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే స్థానాంతరణ అని చెప్పడం జరుగుతుంది. ట్రాన్స్లోకేషన్ స్థానాంతరణ అంటారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. స్థూల ప్రవాహ పద్ధతిలో మనకి పెద్ద పెద్ద అణువులు ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి ఉపయోగించుకునేటటువంటి ఆ పద్ధతి ఏది అంటే స్థానాంతరణ అంటారు. ఇంపార్టెంట్. చూడండి నెక్స్ట్ మనకి ఉన్నత స్థాయి మొక్కలు మనం వేర్లు కానివ్వండి కాండం కానీ పత్రాల అడ్డుకోతలు పరిశీలిస్తే వాటిలో ఉన్నటువంటి నాళికా పుంజ వ్యవస్థను మనం చూసే ఉన్నాం మనం. సో మరి ఆ నాళికా పుంజ వ్యవస్థ తీసుకున్నట్లయితే ఉన్నత స్థాయి మొక్కల్లో అత్యంత ప్రత్యేకం కలిగినటువంటి దారువు ఉంటుందని చెప్పినాం, పోషక కణజాలం ఉంటుందని చెప్పినాం. మరి ఈ దారువు తర్వాత పోషక కణజాలము, సో ఇవి రెండు నాళికా కణజాలాలు అంటారండి. ఇంపార్టెంట్. నాళికా కణజాలంలో మనకి వాస్కులర్ టిష్యూస్లో ఏముంటాయంటే గ్జైలం ఉంటుంది, ప్లోయం ఉంటుంది, దారువు పోషక కణజాలం ఉంటాయి. మరి ఈ దారువు ఏం చేసిద్ది, దేన్ని రవాణా చేస్తుంది, పోషక కణజాలం దేన్ని రవాణా చేస్తుంది అనేది మనకి తెలుసు. స్కూల్ బుక్స్లో దారు అంటే నీటిని రవాణా చేస్తుందని తెలుసు మనకి. దారు అనేది నీటిని, తర్వాత పోషక కణజాలము పోషక పదార్థాలు లేదా ఆహార పదార్థాలు రవాణా చేస్తుందని తెలుసు మనకి. అయితే ఇక్కడ కొంచెం ఇంకా అడిషనల్గా ఇచ్చాడు, అదేంటో కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, దారువు నీరు, ఖనిజ లవణాలు, కొన్ని కర్బన నత్రజని పదార్థాలు, హార్మోన్లు వేరు వ్యవస్థ నుంచి వాయుగత భాగాలకి స్థానాంతరణ చెందుతాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి అండి, ఇంపార్టెంట్. మనకి కొంచెం స్కూల్ లెవెల్ దాటితే మనకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో దారువు ద్వారా రవాణా అయ్యేవి ఏవేవి అని అడుగుతాడు. నీరు రవాణా చెందుతుంది, ఖనిజ లవణాలు రవాణా చెందుతాయి, కొన్ని ఆర్గానిక్ నైట్రోజన్ కాంపౌండ్స్ రవాణా చెందుతాయి, తర్వాత హార్మోన్స్. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. 4 ఇచ్చాడు ఇక్కడ. నీరు మనకి స్కూల్ బుక్లో నీరే ఉంది, దాంతోపాటు ఖనిజ లవణాలు మినరల్స్,
తర్వాత కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్, హార్మోన్స్, ఇవన్నీ కూడా మనకి రూట్ సిస్టమ్ నుంచి మనకి మొక్కలో ఉన్నటువంటి వాయుగత భాగాలకి స్థానాంతరణ చెందుతాయి. మరి ఇక్కడ పోషక కణజాలం ద్వారా ఏ రవాణా అయితే అంటే చూడండి, మనకి విభిన్నమైనటువంటి కర్బన అకర్బన ద్రావితాలు, ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ సాల్వెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పత్రాల నుంచి ఇతర భాగాలకి రవాణా అవుతాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. పోషక కణజాలం ద్వారా రవాణా అయ్యేటటువంటి, ఫ్లోయం ద్వారా రవాణా అయ్యేటటువంటి, ట్రాన్స్పోర్ట్ అయ్యేటటువంటివి ఏంటి అంటే ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ సాల్వెంట్స్, సొల్యూట్స్. ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ సొల్యూట్స్ అన్నీ కూడా మనకి ఈ ఫ్లోయం లేదా పోషక కణజాలం ద్వారా రవాణా అవుతాయి. సో మరి ఇక్కడ మొక్కలు నీటిని ఎట్లా శోషిస్తాయి అనేటటువంటిది ఇక్కడ మనం చూద్దామండి. మరి మొక్కల్లో ప్రవేశించినటువంటి అధిక భాగం నీరు వేరుల ద్వారా వస్తుందని మనకు తెలుసు. అంటే మొక్కలోకి వచ్చేటటువంటి నీరు అంతా కూడా వేరుల ద్వారా వస్తుంది. అందుకే మనం పత్రాలకి కాకుండా నేలను నీటితో తడుపుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క తాజాగా ఉండాలంటే మనం మొక్క మీద నీళ్ళు చల్లాల్సిన అవసరం లేదు, దానికి నీరు పోస్తే చాలు వేరు దగ్గర. సో కాబట్టి వేరు దగ్గర నీళ్ళు పోస్తే ఆ నీటిని ఆ వేరు కొనల మీద ఉన్నటువంటి మిలియన్ సంఖ్యలో వెంట్రుకల్లాగా ఉంటాయని చెప్పిన మూలకేశాలు ఇంపార్టెంట్. అంటే రూట్ హెయిర్, వేరు మీద ఉన్నటువంటి మిలియన్ల సంఖ్యలో ఉన్నటువంటి సన్నటి వెంట్రుకల్లాగా ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మూలకేశాలు, రూట్ హెయిర్ అంటారు. సో ఆ రూట్ హెయిర్ నుంచి మళ్ళీ వేరులోకి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఒక వేరు. సో ఈ వేర్ల మీద ఉన్నటువంటి ఇవన్నీ పక్క వేర్లు. సో ఈ వేర్ల మీద మనకి ఇంకా చాలా సన్నటి వెంట్రుకలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ వెంట్రుకలాగా ఉన్నటువంటి అన్నిటిని కూడా ఏమంటారంటే రూట్ హెయిర్, మూలకేశాలు అంటారు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక మొక్క వేటి ద్వారా నీటిని పీల్చుకుంటుందంటే వేరు ద్వారా నీటిని పీల్చుకుంటుంది. అయితే ఆ వేరులోకి రావడానికంటే ముందు వేటి నుంచి వస్తుందంటే వాటి మీద ఉన్నటువంటి మూలకేశాలు. సో ఇది ఇంపార్టెంట్ అండి. చూడండి, కొన్ని మొక్కల్లో మనకి ఆ మూలకేశాలు తెగిపోతే ఆ మొక్క చనిపోతుంది. జనరల్గా మనకి మొక్కల్ని మనం రీప్లాంటేషన్ చేసేటటువంటి సందర్భంలో చాలామంది ఏం చేస్తుంటారు, మొక్కని అట్లా పీకుతారు పైకి. అట్లా అప్రూట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వేర్లు వస్తాయి, కానీ వేరు మీద ఉన్నటువంటి మూలకేశాలు మొత్తం తెగిపోతాయి. సో ఆ సందర్భంలో ఆ మొక్క అనేది చనిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని మనం రీప్లాంటేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ మొక్కని మనం అట్లా పీకకుండా ఆ మట్టితో సహా కుదురు తీయాలి అట్లా. సో అట్లా తీసినప్పుడు ఏమవుతుందంటే ఆ వేరు మీద ఉన్నటువంటి రూట్ హెయిర్ మొత్తం కూడా జాగ్రత్తగా అట్లాగే డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది, ఆ మొక్క బతకగలుగుతుంది. సో కాబట్టి ఇట్లా మనకి వేరు మీద ఉన్నటువంటి మిలియన్ సంఖ్యలో ఉన్నటువంటి రూట్ హెయిర్, మూలకేశాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఆ నీటిలో ఉన్నటువంటి ఖనిజ లవణాలని పీల్చుకుంటాయి. చెప్పిన మనం ఆల్రెడీ దారు అనేది ఏం చేస్తుంది, నీటిని పీల్చుకుంటుందని చెప్పాం కదా. మరి అందులోకి ఎట్లా పోద్దంటే వీటి ద్వారా వస్తుంది, వేరు కొనల్లో ఉన్నటువంటి మూలకేశాలు పీల్చుకున్నటువంటి నీరు. సో మరి అది ఎట్లా దారు దగ్గరికి ఎట్లా పోతుంది అనేది ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మీకు ఒక పిక్చర్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి. సో ఇది మనకి ప్రసరణ కణజాలం. సో ఇక్కడ చూసేది ఏంటి అంటే మనకి ప్రసరణ కణజాలం. మీరు ఇక్కడ చూసేది ఇది మనకి ప్రసరణ కణజాలం. సో ఈ ప్రసరణ కణజాలంలో దారు, పోషక కణజాలాలు ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇది చెప్పాం మనం, ఈ వేరు ఇది మొత్తం కూడా వేరే. సో వేరుకి మనకి చుట్టూ మిలియన్ సంఖ్యలో ఎట్లాంటివి వెంట్రుకల్లాగా ఉంటాయని చెప్పాము, వీటిని రూట్ హెయిర్, మూలకేశాలని చెప్పాము. సో ముందుగా నీరు అనేది మూలకేశాల్లోకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి దారు దగ్గరికి వెళ్తుంది. అర్థమవుతుంది కదా. సో కాబట్టి మూలకేశాలు పీల్చుకున్నటువంటి నీరు, ఇది మొత్తం మట్టిలో ఉన్నటువంటి ఆ నీటి అణువులు ఆ మూలకేశాల్లోకి వస్తాయి. ఆ మూలకేశం నుంచి దారులోకి వెళ్తుంది. మరి ఇప్పుడు ఎట్లా వెళ్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. 2 రకాలైనటువంటి పద్ధతుల ద్వారా వెళ్తుంది. మూలకేశాల్లో నుంచి వచ్చినటువంటి నీరు, మూలకేశం తర్వాత ఏముంటుంది, బాహ్య చర్మం ఉంటుంది, తర్వాత వల్కలం ఉంటుంది, తర్వాత అంతఃచర్మం ఉంటుంది. మనకి అడ్డుకోతను మనం పరిశీలించినట్లయితే వేరు అడ్డుకోతలు ఉండేవి అంటే బాహ్య చర్మం, వల్కలము, తర్వాత అంతఃచర్మము, తర్వాత పరిచక్రము, ఇవి ఉంటాయి, ప్రసరణ స్తంభం. సో ఇవి సో ఇప్పుడు మనకి అది ఎట్లా వెళ్తుంది అనేటటువంటిది చూద్దాం మనం. అంటే వేరు పీల్చుకున్నటువంటి నీరు దారు దగ్గరికి ఎట్లా వెళ్ళిద్ది అనేది ఇక్కడ చూద్దామండి. చూడండి, మూలకేశంలో ప్రవేశించినటువంటి నీరు దిగువన ఉన్నటువంటి వేరు పొరలకు 2 భిన్నమైనటువంటి పద్ధతుల ద్వారా చేరుతుందని చెప్తాను. వేరు పీల్చుకున్నటువంటి నీరు
సో ఈ విధంగా వేరు పీల్చుకున్నటువంటి నీరు దారు దగ్గరికి ఎట్లా పోతుంది అనేటటువంటిది తీసుకున్నట్లయితే మనకి 2 రకాలైనటువంటి పద్ధతుల ద్వారా పోతుందండి. ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేంటి అంటే అపోప్లాస్ట్ విధానం. ఒకటి అపోప్లాస్ట్ అనేటటువంటి పద్ధతి ద్వారా పోతుంది, రెండవది సింప్లాస్ట్ అనేటటువంటి పద్ధతి ద్వారా పోతుంది. సో ఇక్కడ మీకు సింపుల్గా ఇక్కడ ఒక పిక్చర్ ఉంది చూడండి. సో ఇక్కడ బాహ్య చర్మం అండి. సో ఇది బాహ్య చర్మం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మనకి ఇక్కడ నుంచి మనకి మూలకేశాలు అనుకుందాం. సో ఇక్కడ ఇవ్వలేదు మనకి. సో ఇవి మూలకేశాలు అనుకుంటే ఈ మూలకేశాలు పీల్చుకున్నటువంటి నీరు ఎక్కడికి పోద్ది? ఇది బాహ్య చర్మము, తర్వాత వల్కలం ఉంటుందని చెప్పాను, తర్వాత అంతఃచర్మం, తర్వాత పరిచక్రం అంటే ఏంటి మనకి ప్రసరణ స్తంభం ఏదైతే ఉందో దానికి సంబంధించింది పరిచక్రము, తర్వాత దారులు పోద్ది. సో దారు నుంచి మొక్కలో ఉన్నటువంటి పై భాగాలకి ఇది రవాణా అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. మనకి వేరు అడ్డుకోతలో మనకి ఈ భాగాలు ఉంటాయండి. బాహ్య చర్మం ఉంటుంది, దాని తర్వాత వల్కలం ఉంటుంది, దాని తర్వాత అంతఃచర్మం ఉంటుంది, దాని తర్వాత మనకి ఇక్కడ పరిచక్రము అంటే ప్రసరణ కణజాలం ఉంటుంది ఇక్కడ. దీని తర్వాత దాన్నే మనం దారువు పోషక కణజాలం అంటారు. ఓకే, ఇప్పుడు మనకి ఎట్లా వెళుతుంది అనేటటువంటిది మీకు చెప్తున్నాము. అపోప్లాస్ట్, సింప్లాస్ట్ అని చెప్పాము. ఓకే, అంటే మూలకేశాలు పీల్చుకున్నటువంటి నీరు ఇప్పుడు మనం దారు దగ్గరికి వెళ్ళాలని చెప్పాము. సో ఈ మూలకేశాలు పీల్చుకున్నటువంటి నీరు దారు దగ్గరికి ఎట్లా వెళ్ళాలి అనేటటువంటిది మనం తీసుకున్నట్లయితే 2 రకాలుగా పోతాయి. అదేంటి అంటే మొదటిది ఎపోప్లాస్ట్ అండి. ఇది చూడండి, ఎపోప్లాస్ట్ అంటే ఇప్పుడు మనం ఒక కణం తీసుకున్నాం. సో ఇప్పుడు ఇవన్నీ కణాలు వరుసగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ ప్రతి ఒక్క కణానికి మనం పరిశీలించినట్లయితే చుట్టూ మనకి కణ కవచం అనేది ఉంటుంది. సో ఈ కణ కవచము ఇక్కడ ఏదైతే గ్యాప్ ఏదైతే ఉందో, సో ఈ గ్యాప్లో నుంచి ఆ అణువులు అనేవి, నీటి అణువులు, పదార్థాలు అనేవి ఈ కణంలోకి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఈ చుట్టూ ఉన్నటువంటి కణ కవచం అంచులు ఏవైతే ఉన్నాయో ఇట్లా పై ఎత్తున వెళ్ళిపోతాయి. సో ఇక చూడండి ఇట్లా వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది, ఇట్లా వస్తుంది, ఇట్లా వెళ్తుంది. సో దీన్ని ఎపోప్లాస్ట్ విధానం అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎపోప్లాస్ట్ అంటే కణంలోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళదు. ఇది కణంలోకి వెళ్ళకుండా ఇది ఎట్లా వెళ్తుందంటే ఇక చూడండి మనకి పై ఎత్తున వెళ్తుంది. సో మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ వెళ్ళాలంటే మనకి అవుటర్ రింగ్ రోడ్ లాగా ఉంటుంది. సో ఇట్లా మొత్తం డైరెక్ట్గా పై ఎత్తున వెళ్ళిపోతుంది మొత్తం కూడా. సో మరి ఇట్లా ఈ అవుటర్ ఏదైతే ఉందో రింగ్ రోడ్డు దాని మీద మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం దాటిన తర్వాత అక్కడ నుంచి మనకి హైదరాబాద్ వెళ్ళాలంటే ఆ మధ్యలో ఉన్నటువంటి అన్ని ఊర్లు, సిటీలని టచ్ చేయకుండా పై ఎత్తున వెళ్ళిపోతుంది. సో అది ఎపోప్లాస్ట్. ఇట్లా ఇక్కడ కూడా అంతే, నీటి అణువులు అనేవి ఇక్కడ ఏవైతే ఉన్నాయో బాహ్య చర్మం, తర్వాత వల్కలం, దాని తర్వాత అంతఃచర్మం, ఈ కణాలని దాటకుండా, కణాలతో సంబంధం లేకుండా పైన ఉన్నటువంటి ఆ కణాల చుట్టూ ఉండేటటువంటి కణ కవచాలు ఏవైతే ఉంటాయో ఆ ఎడ్జ్లు ఎమ్మటబడి వెళ్ళిపోతాయి. సో అది ఎపోప్లాస్ట్. తర్వాత రెండోది ఏంటి అంటే సింప్లాస్ట్. ఈ సింప్లాస్ట్ అంటే మనకి చెప్పిన మనం సో మరి అవుటర్ రింగ్ రోడ్ లాగా కాకుండా మనకి ఏదైనా హైదరాబాద్ వెళ్ళాలంటే మొత్తం సూర్యాపేట, కోదాడ అట్లా ముఖ్యమైనటువంటి ఆ విలేజ్ని టచ్ చేసుకుంటూ పోతుంది లోపల. సో ఇక్కడ ఇప్పుడు చూడండి అంటే ఈ సెల్ ఇక్కడ నుంచి ఇక్కడ, ఆ సెల్ నుంచి ఇంకో సెల్, ఇంకో సెల్ నుంచి ఇంకో సెల్. సో ఇట్లా వెళ్ళేదాన్ని ఏమంటారంటే సింప్లాస్ట్ అంటారండి. సో అర్థమైంది అనుకుంటున్నాను కాన్సెప్ట్. కణాల మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న మనకి గ్యాప్స్ ఉంటాయండి ఇక్కడ. సో వాటిని ఏమంటారంటే వీటిని ఏమంటారంటే ఇంకో పేరు ఉంటుంది, కణద్రవ్య బంధనాలు అంటారు. సో ఈ కణద్రవ్య ప్లాస్మాడెస్మటాలు లేదా కణద్రవ్య బంధనాలు అనేటటువంటి ఒక కణాన్ని ఇంకో కణానికి మధ్య కలపడానికి ఉపయోగపడే నిర్మాణాలు. సో వీటి ద్వారా ఒక కణంలో నుంచి ఇంకో కణంలోకి పోతుంది, ఆ కణం నుంచి ఇంకో కణంలోకి పోతుంది. సో ఇది మనకి ఏంటంటే సింప్లాస్ట్. సో ఇట్లా పోయి మనకి పరిచక్రం ద్వారా దారులోకి వెళ్తుందండి. సో ఇది స్లో ప్రాసెస్. గుర్తుపెట్టుకోండి, సింప్లాస్ట్ ద్వారా వెళ్ళేటటువంటి పద్ధతి అనేది చాలా నిదానంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ వెళ్ళాలంటే చుట్టూ ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే మీద వెళ్ళాలంటే మనం తొందరగా పై స్పీడ్గా వెళ్ళిపోతాం, అడ్డమే ఉండదు. కానీ అట్లా కాకుండా సింప్లాస్ట్ విధానం అంటే ప్రతి ఒక్క ఊరిని టచ్ చేసుకుంటూ అట్లా వెళ్ళిపోతుంది. సో అది సింప్లాస్ట్. ఇక్కడ కూడా అంతే, కణాలు ఒక కణం నుంచి ఇంకో కణం, ఆ కణం నుంచి ఇంకో కణం, ఇంకో కణం నుంచి ఇంకో కణం, అట్లా వాటిలో ఉన్నటువంటి కణద్రవ్య బంధనాలు లాంటి దారులు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వెళ్తూ ఉంటాయి. సో ఫైనల్గా మనకి ఇట్లా దారు ద్వారా పైకి వెళ్తుంది. సో ఇది సింప్లాస్ట్. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటి అంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి.
ఇప్పుడు మనం చెప్పినాం ఎపోప్లాస్ట్ విధానంలో మనకి ఆమ్, ఇట్లా పై ఎత్తున ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీద నుంచి ఇట్లా పోతుందని అనుకుంటున్నాం, ఊర్లు టచ్ చేయకుండా. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ఏడకి వచ్చిన తర్వాత ఏం చేశారు, ఇక్కడ రోడ్డు క్లోజ్. ఇక్కడ చూసారు కదా, అంటే ఏంటి, కాస్పేరియన్ బద్దీలు అనేవి ఉంటాయండి ఇక్కడ. సో ఈ అంతఃచర్మం దగ్గర కాస్పేరియన్ బద్దీలు అనేవి ఉన్నప్పుడు ఇవి చుట్టూ ఉన్నటువంటి ఈ కణకవచాల నుంచి లోపలికి వెళ్ళటానికి కుదరదు. ఇక్కడ ఉన్నంత ఫ్రీగా ఇక్కడ ఉండదు, ఎక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోతాయి. సో అప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ ఈ లోపలికి రావాలి. సో హైవే మీద నుంచి దిగి మళ్ళీ సిటీలోకి వచ్చి మళ్ళీ వెళ్ళాల్సినటువంటి అవసరం ఎట్లుంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎపోప్లాస్ట్ సింప్లాస్ట్కి ఏంటి అంటే తేడా, సింప్లాస్ట్ అనేది కంటిన్యూగా వెళ్ళిపోతుంది, ఒక సెల్ నుంచి ఇంకో సెల్లోకి అక్కడి నుంచి దారు ద్వారా వెళ్తుంది. కానీ ఎపోప్లాస్ట్ విధానంలో ఏంటి అంటే అది పై ఎత్తున కణానికి చుట్టూ ఉన్నటువంటి కణకవచ్చు సందుల్లోంచి వెళ్తూ ఉంటుంది. అది ఎక్కడి వరకు వచ్చిందంటే ఈ అంతఃచర్మం వరకు మాత్రమే వచ్చింది. అంతఃచర్మం దగ్గర ఈ కాస్పేరియన్ బద్దీలు ఏవైతే ఉన్నాయో అవి ఉండటం వల్ల ఇక్కడ మనకి బ్లాక్ అవుతుంది ఇక్కడ రోడ్డు. సో ఇది బ్లాక్ అయిపోయినప్పుడు మళ్ళీ ఇటు వచ్చేసి లోపలికి వస్తుంది. సో ఇదండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడడం, మొక్క దేహం నిండా పక్కన ఆనుకుని అనేక కణకవచాలు అవిచ్ఛిన్నంగా ఏర్పడతాయని చెప్పిన దాన్ని ఎపోప్లాస్ట్ వ్యవస్థ అంటారు. వేరు అంతఃచర్మంలో కాస్పేరియన్ బద్దీలు తప్ప మిగిలినటువంటి భాగాలన్నీ కూడా అపోప్లాస్ట్ వ్యవస్థను ఏర్పరుస్తాయి. చెప్పిన మన ఇక్కడ కాస్పేరియన్ బద్దీలు ఉన్నటువంటి ప్లేస్ తప్ప మిగిలినటువంటిది మొత్తం కూడా ఎపోప్లాస్ట్ విధానంలోనే వెళ్ళిద్ది. సో ఇక్కడున్న ఈ ప్రాంతం మాత్రం ఎపోప్లాస్ట్ ద్వారా జరగదు. సో ఈ ప్లేస్ మాత్రం సింప్లాస్ట్ ద్వారా జరిగింది. ఇక్కడ అపోప్లాస్ట్ నీటి చలనము కేవలం కణాంతర అవకాశాలు కణకవచాల ద్వారా మాత్రమే జరుగుతుంది. సో ఇక చూడండి, ఎపోప్లాస్ట్ అనేది ఇక చూడండి కణాల మధ్య ఉన్నటువంటి గ్యాపులు కానివ్వండి, ఒక కణానికి ఇంకో కణానికి మధ్య ఉన్నటువంటి గ్యాపుల ద్వారా వెళ్తుంది ఇట్లా, లేకపోతే ఈ కణకవచాలు సందులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వెళ్తుంది. దీనిలో నీరు అనేది కణకవచాన్ని దాటదు. చెప్పాం కదా, ఇప్పుడు ఈ కణకవచం దాటి లోపలికి అయితే ఎట్టి పరిస్థితిలో నీరు అనేది రాదు. ఎపోప్లాస్ట్లో నీరు ఖనిజ లవణాలు చలనం స్థూల ప్రవాహం లాగా ఉంటుందని చెప్పాము. తర్వాత నీరు ఆవిరవుతున్న కొద్దీ కణాంతర అవకాశాల్లోనూ వాతావరణంలోనూ అవిచ్ఛిన్నత ఏర్పడి అపోప్లాస్ట్లో నీటి ప్రవాహం పైన తన్యత ఏర్పడుతుంది. సో కాబట్టి పైన ఎప్పుడైతే మొక్కలో నీటి ఆవిరి ద్వారా నీరు బయటికి పోతూ ఉంటుందో కింద నుంచి ప్రెజర్ అనేది ఆ పైన ఏర్పడినటువంటి ప్రెజర్ వల్ల కింద నుంచి నీరు అనేది పైకి టెన్షన్ వల్ల పైకి వెళ్తూ ఉంటుంది. సో మరి దానికి రెండు రకాలైనటువంటి బలాలు ఉంటాయని చెప్పిన, సంసంజన బలాలు, అసంజన బలాలు. సంసంజన బలాలు అంటే నీటి అణువుకి మధ్య ఉండేటటువంటి బంధాలు. సో దాన్ని సంసంజన బలాలు అంటారు. తర్వాత అసంజన బలాలు అంటే ఈ నీటి అణువులకి కణజాలానికి మధ్య ఉండేటటువంటి బంధం. సో దాన్ని అసంజన బంధాలు అంటారు. సో ఈ వీటి వలన నీరు స్థూల ప్రవాహం లాగా పైకి వెళ్తూ ఉంటుంది. సో చెప్పిన మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి బొండంలో మనం స్ట్రా పెట్టి లాగినప్పుడు ఎట్లయితే వస్తుందో పైన లాగకపోతే కింద నుంచి నీరు రాదు. సో ఇక్కడ కూడా అంతే. సో కాబట్టి పైన బాష్పోత్సేకం అనేటటువంటి ప్రక్రియ ద్వారా నీరు ఆవిరైపోతుంటే కింద నుంచి అది పైకి వస్తూ ఉంటుంది. సో ఇదండి మనకి ఇక్కడ మీకు కాన్సెప్ట్ అర్థమయ్యే ఉంటుంది. సో దీన్ని చూస్తే చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ అది గుర్తుపెట్టుకోండి. మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే కానివ్వండి, లేకపోతే ఇంకా అవుటర్ రింగ్ రోడ్డు మీద నుంచి మనకి సిటీలోకి వెళ్ళాలంటే తొందరగా వెళ్ళగలుగుతాము. అట్లా కాకుండా ఊర్లను టచ్ చేసుకుంటూ వెళ్తే అది స్లో ప్రాసెస్ ఇది. అయితే ఇక్కడ మనకి ఎక్కడైతే ఈ బారికేడ్లు లాంటివి లేకపోతే ఇక్కడ ఏదైతే మనకి రోడ్డు క్లోజ్ అయి ఉంటుందో అప్పుడు మాత్రం లోపలికి వెళ్ళినట్లుగా ఇక్కడ కూడా మనకి అంతఃచర్మం దగ్గర కాస్పేరియన్ బద్దీలు ఉండటం వల్ల అవి అక్కడక్కడ ప్రవాహం అనేది ఆగిపోయి మళ్ళీ సింప్లాస్ట్ ద్వారా మళ్ళీ లోపలికి వస్తుంది. ఇది సింప్లాస్ట్. సో దీనికి గుర్తుపెట్టుకోండి, ఎపిప్లాస్ట్ సింప్లాస్ట్కి, సింప్లాస్ట్ అంటే లోపల వెళ్ళేది, లోపల మార్గం. దీనికి ఎట్లా గుర్తుపెట్టుకుంటారో సిమ్ అని గుర్తుపెట్టుకోండి. సింప్లాస్ట్, సిమ్ అనేది మొబైల్ ఎక్కడ ఉంటుందో లోపలే ఉంటుంది కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. సిమ్ అనేది లోపల ఉంటుంది కాబట్టి లోపల వెళ్ళేటటువంటి ప్రవాహం. సో ఇది గుర్తుపెట్టుకుంటే ఎపోప్లాస్ట్ అంటే బయట జరిగేటటువంటి ప్రవాహం, కణాలకు చుట్టూ జరిగేది. ఇక చూడండి, మొక్క దేహంలో కణాలకి మధ్య ఏర్పడి ఉన్నటువంటి ప్రోటోప్లాస్ట్ల అంతర్జాల వ్యవస్థను సింప్లాస్ట్ అంటారు. ఇక చూడండి, ఇప్పుడు చెప్పాము మనం. ఇప్పుడు కణాలను తీసుకున్నట్లయితే ఒక కణానికి ఇంకొక కణానికి మధ్యలో కణద్రవ్య బంధనాలు అనేటటువంటి మనకి ప్లాస్మా డెస్మటాల్ లాంటివి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. సో వాటి ద్వారా కూడా మనకి జరుగుతుంటుంది. సో ఇక్కడ చూడండి, మీకు ఇంక ఈ పిక్చర్లో మీకు క్లియర్గా అర్థమైంది. ఇంకా చూడండి, ఇక్కడ మనకి ఇది రూట్ హెయిర్, వేరు మూలకేశం పీల్చుకున్నటువంటి నీరు ఇక చూడండి పై ఎత్తున ఇట్లా వెళ్తుంది.
ఈ కణ కవచాలు మీద నుంచి కణం లోపల టచ్ చేయకుండా పై ఎత్తున ఇట్లా వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఏమంటున్నారంటే ఎపియోప్లాస్ట్ విధానం అంటున్నారు. సో మరి ఇక్కడ నుంచి ఇటు కూడా బాగొచ్చు ఇక్కడ, అర్థమవుతుంది. మరి ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ లోపలికి ఎందుకు వెళ్ళింది, మళ్ళీ ఇదే విధంగా ఇట్లా వెళ్ళొచ్చు అంటే ఇక్కడ మనకి కాస్పేరియన్ స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ బద్దీలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ రోడ్డు క్లోజ్ అయ్యి ఉంది, మళ్ళీ ఇది లోపలికి దిగింది ఇక్కడ. సో కాబట్టి అది ఎపియోప్లాస్ట్. నెక్స్ట్ సింప్లాస్ట్ అంటే చూడండి, మూలకేశం పీల్చుకున్నటువంటి నీరు డైరెక్ట్గా ఈ సెల్లోకి వచ్చి ఈ సెల్ నుంచి ఈ సెల్లోకి, ఈ సెల్ నుంచి ఈ సెల్లోకి, ఈ సెల్ నుంచి ఈ సెల్లోకి వచ్చి ఎటు నుంచి వెళ్ళిపోతుంది. సో ఇది మనకి సింప్లాస్ట్ విధానం. సింప్లాస్ట్ చలనంలో నీరు కణాల్లోని కణద్రవ్యం ద్వారా ప్రయాణిస్తుంది. కణాల మధ్య నీటి చలనానికి కణద్రవ్య బంధనాల ద్వారా జరుగుతుందని చెప్పాం. సో కణద్రవ్య బంధనాలు అంటే చెప్పాము ఇట్లా మనకి ఒక కణానికి ఇంకొక కణానికి మధ్యలో కనెక్షన్ కోసం మనకి ప్లాస్మాడెస్టా లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిని కణద్రవ్య బంధనాలు అంటారు, వాటి ద్వారా జరుగుతుంది. నీరు కణత్వచాన్ని దాటి లోపలికి చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే సింప్లాస్ట్ చలనంలో సాపేక్షంగా మందగమనంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి సింప్లాస్ట్ అంటే లోపలని చెప్పాం కదా, మరి అది నిదానంగా ఉంటుంది, అక్కడ స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిందండి. నెక్స్ట్ దీనికి కణద్రవ్య వహనం అనేది ప్రోత్సహిస్తుందని చెప్పి నెక్స్ట్ హైడ్రిల్లా పత్ర కణాల్లో కణద్రవ్య వాహనాన్ని గమనించవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. కణద్రవ్య వాహనం అనేటటువంటి దేంట్లో ఉంటుందంటే హైడ్రిల్లా పత్ర కణాల్లో కనిపిస్తుంది. కణద్రవ్య వాహనం ద్వారా మనకి నీటి అణువులు అనేవి రవాణా జరుగుతుంటాయి. అంటే కణద్రవ్యం చెప్పిన మన కణద్రవ్యంలో కణద్రవ్య బంధనాలు అనేవి ఏవైతే ఉంటాయో ప్లాస్మాడెస్మాటాలు, వాటి ద్వారా రవాణా అయ్యింది మనకి ఇందులో క్లియర్గా చూడొచ్చు అంట. హైడ్రిల్లా దేంట్లో చూడొచ్చు అంటే హైడ్రిల్లాలో చూడొచ్చు. నెక్స్ట్ ఇక చూడండి, వేరులో సాధారణంగా నీరు ఎపోప్లాస్ట్ విధానంలో చెల్లిస్తుంది. ఎక్కువగా మనకి ఎపోప్లాస్ట్ విధానంలో చెల్లిస్తుందని చెప్పాము. సో ఇక చూడండి, ఇక్కడ మనకి ఎక్కువగా ఎపోప్లాస్ట్ ఇదే. సో ఎక్కువగా ఎపోప్లాస్ట్ విధానంలో చెల్లించిద్ది. ఎక్కడి వరకు చెల్లించిద్ది అంటే కాస్పేరియన్ బద్దీల వరకు మాత్రమే వెళ్ళిద్ది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపలికి దిగి ఈ సింప్లాస్ట్ ద్వారా వచ్చేటటువంటి నీటి ప్రవాహం ఏదైతే ఉందో దాంట్లో గెలిచిపోద్ది అది. ఇక్కడ చూడండి, సాధారణంగా నీరు అపోప్లాస్ట్ విధానంలో చెల్లిస్తుంది. వల్కంలోని కణాలు వదులుగా అమర్చబడి ఉంటాయి, నీటి గమనానికి ఎలాంటి అవరోధం ఉండదు. అయితే వల్కలం లోపల ఉన్నటువంటి అంతఃచర్మ పొరలో ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో ఇవి సుబారిన్ మాత్రిక చేత ఏర్పడినటువంటి కాస్పేరియన్ బద్దీలు ఉంటాయని చెప్పాను. ఇక్కడ చెప్పాము మనం, అంతఃచర్మం పొర లోపల మనకి కాస్పేరియన్ బద్దీలు ఉంటాయని చెప్పి. ఇవి దేంతో ఏర్పడతాయి అని అడుగుతారు. సుబారిన్ తోటి ఏర్పడతాయి. అంటే మనకి ఇది గ్లూకోజు, తర్వాత సెల్యులోజు ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అలాంటిది ఇది. సుబారిన్ అనేది కూడా ఒక రకమైనటువంటి పాలీసాకరైడే. సో ఈ సుబారిన్తో ఏర్పడినటువంటి కాస్పేరియన్ స్ట్రైప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండటం వల్ల నీటికి అది అపారగమ్యతను చూపించింది. అది అలో చేయదండి. అది మంచి ఒక ప్రహరీ గోడలాగా ఉండి అక్కడ వరకు వచ్చిన తర్వాత అది ఆఫ్ చేసిద్ది. సో అప్పుడు ఏమైంది, లోపలికి దిగితే. సో కాబట్టి నీరు అంతఃచర్మం ద్వారా ప్రయాణించలేదు. అయితే నీరు సుబారిన్ రహిత కవచ ప్రాంతాలకు మళ్లించబడి కణత్వచాల ద్వారా కణాల్లోని ప్రవేశించింది. అదే చెప్తున్నాం ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ సుబారిన్ అనేటటువంటిది ఉండటం వల్ల ఏమైందంటే ఈ కాస్పేరియన్ బద్దీల్లో ఈ మందంగా ఉండటం వల్ల ఈ నీటికి ఇది పెర్మిబిలిటీ ఉండదు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది కణంలోకి దిగిద్ది. సో కణంలోకి దిగి ఇక్కడ నుంచి మళ్ళీ కణద్రవ్య బంధనాల ద్వారా ఇది చెప్పాం ఇక్కడ ప్లాస్మాడెస్టా ఉంటుంది, దీని ద్వారా మళ్ళీ ఇక్కడ లోపలికి వెళ్తుంది, ఇది దారులోకి వెళ్ళింది. తదుపరి నీరు సింప్లాస్ట్ ద్వారా ప్రయాణించి త్వచాన్ని దాటి దారు కణజాలంలో పోతుంది. సో ఇక ఇది వెళ్ళిపోయిందంటే ఇక మనకి చివరికి మనకి దారు దగ్గర పోయినట్టే. కాబట్టి వేరు పొరలో నీటి గమనం అనేది అంతఃచర్మంలో మాత్రమే సింప్లాస్ట్ విధానంలో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి అండి, అంతఃచర్మంలో మాత్రమే మనకి సింప్లాస్ట్ విధానంలో జరుగుతుంది. ఇక చూడండి, అంతఃచర్మంలో మాత్రమే సింప్లాస్ట్ విధానంలో జరుగుతుంది. మిగిలినటువంటి దాంట్లో మొత్తం కూడా ఎపిప్లాస్ట్ విధానంలో జరిగింది. ఇక్కడ ఎందుకు అంతఃచర్మంలో మాత్రమే సింప్లాస్ట్ విధానంలో జరుగుతుంది అని అడిగినప్పుడు ఇక్కడ ఎందుకు ఎపిప్లాస్ట్ విధానంలో జరగదు అని అడుగుతాడు. అంతఃచర్మంలో సో ఎందుకు జరగదు అంటే ఇక్కడ కాస్పేరియన్ బద్దీలు ఉండటం వల్ల నీటికి పారగమ్యతను చూపదు, అందుకే అది సింప్లాస్ట్ విధానం ద్వారా వెళ్తుంది అక్కడ. సో నెక్స్ట్ దారులో చేరినటువంటి నీరు పెదప కణాల లోపల కణాల మధ్య స్వేచ్ఛగా చెలుస్తూ వెళ్ళిపోతాయి. ఇక మనకి లేత వేర్లలో నీరు దారు నాళాలు దారు కణాలలోకి ప్రత్యక్షంగా వెళ్ళిపోతాయి. తర్వాత
వేరు నాళికా వ్యవస్థలోకి నీరు ఖనిజ లవణ అయాన్లు గమనం అనేది ఇక్కడ మనకి పటం ఇచ్చాడు ఇక్కడ. సో ఇది చూస్తే మనకి అర్థమైంది. ఇక్కడ కూడా ఇందా చెప్పింది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఎపోప్లాస్టిక్ విధానం. సో ఎపోప్లాస్టిక్ విధానం అంటే ఇక్కడ చూడండి ఇట్లా మూలకేశం నుంచి వచ్చినటువంటి నీరు, ఇది ఒక కణం, ఇది ఒక కణం. ఈ కణాల మధ్యలో ఉన్నటువంటి కణకవచాలు ఏవైతే ఉన్నాయో ఈ సందులాల నుంచి ఇటు నుంచి వచ్చేసి ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకేనా. సో వెళ్ళిద్ది. అసలు ఏ సెల్లుని కూడా టచ్ చేయదు, అది కణంలోకి పోదు. మొత్తం కణాల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్, కణాంతర అవకాశాలు కానీ, కణకవచాలు, సందులు కానీ, సో ఈ సందులాల నుంచి ఎట్లా వెళ్ళిద్ది. ఎక్కడ వరకు వెళ్ళిద్ది అంటే అంతఃచర్మం వరకు వెళ్ళిద్ది. మరి ఇక్కడ అంతఃచర్మంలోకి వెళ్ళిన తర్వాత ఇది చూడండి ఇక్కడ మనకి కాస్పేరియన్ బద్దీలు అనేవి ఉన్నాయి. ఇక్కడ రోడ్ని బ్లాక్ చేసే బారికేడ్ లాంటివి ఇక్కడ ఉన్నాయి. సో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదేమైద్ది, సెల్ వచ్చింది. కణంలోకి పోయిన తర్వాత సింప్లాస్ట్ విధానం ద్వారా వెళ్ళిద్ది అది. చూడండి నెక్స్ట్, కొన్ని మొక్కల్లో నీరు కానీ ఖనిజ లవణాలు కానీ శోషించడానికి అదనంగా కొన్ని ఎడిషనల్ స్ట్రక్చర్స్ ఉంటాయండి. అవి ఏంటి అంటే శిలీంధ్రం అనేది వేరు వ్యవస్థతో కలిసి ఏర్పడినటువంటి సింబయోసిస్ ఏదైతే ఉందో దాన్ని, ఆ సాంగత్యాన్ని శిలీంధ్ర మూలము మైకోరైజా అంటారండి. ఇంపార్టెంట్ అండి ఇది, మైకోరైజా శిలీంధ్ర మూలం. మనకి ఇది 9th క్లాస్లో ఉంటుందండి. 9th క్లాస్లో మనకి ఎక్కడ అంటే మనకి ఆ పొల్యూషన్ కాకుండా మనకి దాంట్లో పంటలకు సంబంధించినటువంటి దాంట్లో ఉంటుంది. ఈ శిలీంధ్ర మూలాలు అనేటటువంటివి ఉంటాయి. ఆ శిలీంధ్ర మూలం అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ మైకోరైజా. కొన్ని మొక్కల వేర్లు శిలీంధ్రాలతోటి సహజీవనాన్ని ఏర్పరచుకుంటాయి. సహజీవనాన్ని ఏర్పరచుకోవడం ద్వారా ఏంటంటే రెండింటికి లాభం ఉంటుంది. ఈ శిలీంధ్రం నుంచి మొక్క లాభం పొందిద్ది, మొక్క నుంచి శిలీంధ్రం అనేది లాభం పొందిద్ది. ఎట్లాగో చూద్దాం. దీనిలో శిలీంధ్ర తంతువులన్నీ కూడా వేరు చుట్టూ ఒక వలలాగా ఏర్పడతాయని చెప్తున్నాం. ఇట్లా వలలాగా ఏర్పడి లోపలికి కూడా వెళ్తాయి అవసరమైతే. కణజాలంలో వేరులో ఉన్నటువంటి కణజాలంలో ఉన్న కణాంతర అవకాశాల వరకు కూడా విస్తరించి ఉంటాయి. సో ఇవేం చేస్తాయంటే సాధారణ మృత్తికలో వేర్లు మట్టిలోకి చాలా సుదూర ప్రాంతాల్లోకి చొచ్చుకుపోవడానికి, అక్కడ ఉన్నటువంటి నీటిని ఖనిజ లవణాలను పీల్చుకొని తర్వాత పీల్చుకోలేనటువంటి స్థితి నుంచి రక్షించి సులభంగా పీల్చుకోవడానికి ఉపయోగపడతాయి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వేర్లు ఉంటాయి. ఆ వేర్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొక్క వేరు అనుకుంటే, ఈ వేరు చివర ఉన్నటువంటి ఈ మైకోరైజా ఏదైతే ఉందో అదేం చేసిద్దంటే ఆ మొక్క వేరు మట్టిలోకి లోపలికి చొచ్చుకుపోయేలా చేసిద్ది. తర్వాత అక్కడ ఆ నేలలో ఉన్నటువంటి చక్కెరలు కానివ్వండి, ఇంకా పోషక పదార్థాలు సులభంగా పీల్చుకోవడానికి ఉపయోగపడుద్ది. సో ఇది దాని యొక్క ఉపయోగం. మరి ఈ శిలీంధ్రం వేరుకి నీరు ఖనిజ లవణాలను అందించిద్దండి. ఇక్కడ ఏం చేస్తుందని చూద్దాం. శిలీంధ్రం ఏం చేసిద్దంటే వేరుకి నీటిని ఖనిజ లవణాలు అందిస్తే వేర్లు శిలీంధ్రానికి చక్కెర, నత్రజని సంయోగ పదార్థాలను అందిస్తాయి. సో ఇది ఇంపార్టెంట్ అంటే చెప్పామని ఇక్కడ. సింబయోసిస్ సహజీవనంలో మనకి రెండు దగ్గర సంబంధం లేనటువంటివి, రెండు వేరు జీవులు కలిసి జీవించి రెండు కూడా ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటాయి అని చెప్తున్నాం. అదేం చేసింది, శిలీంధ్రం వేరుకి నీరు ఖనిజ లవణాలని అందిస్తే మరి ఆ వేరు ఏం చేసింది, శిలీంధ్రానికి చక్కెర, నత్రజని పదార్థాలను అందిస్తుంది. సో ఈ విధంగా కొన్ని మొక్కలకు శిలీంధ్ర మూలాలతోటి అవికల్ప సంబంధం ఏర్పడి ఉంటుంది. అవికల్ప సంబంధం అంటే ఖచ్చితంగా అది ఉంటేనే అది సర్వైవ్ అవ్వగలిగిద్ది. సో దాన్ని ఏమంటారంటే అవికల్ప సంబంధం అంటారు. సో ఉదాహరణకి పైనస్ విత్తనాలు శిలీంధ్ర మూలాలు లేనిదే అవి మొలకెత్తవు, స్థిరపడవు. సో ఇది. సో ఇక్కడ అవికల్ప సంబంధానికి ఉదాహరణ ఏది అంటే పైనస్ అని గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో ఇది దీనికి సంబంధించినటువంటి టాపిక్ అండి. సో ఇక్కడ దీంట్లో మనకి శిలీంధ్ర మూలం అనేది గుర్తుపెట్టుకోండి. శిలీంధ్ర మూలం లేదా మైకోరైజా అనేటటువంటిది మొక్కల వేర్లు, ఉన్నత స్థాయి చెందినటువంటి మొక్కల యొక్క వేర్లతోటి శిలీంధ్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనకి సహజీవనం లేదా సింబయోసిస్ అంటారు. దానివల్ల ఏర్పడేది మనకి శిలీంధ్ర మూలం, మైకోరైజా. సో ఇక్కడ రెండు కూడా ఒకదానికొకటి సహాయం చేసుకొని పరస్పరం అవి ఆధారపడుతూ ఉంటాయి. సో ఇది ఈరోజు టాపిక్ అండి. అర్థమైందని అనుకుంటున్నాను. రేపు సెషన్లో ఇంకో టాపిక్లో మనం కలుసుకుందాం. దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు రేపు ఇచ్చే ప్రయత్నం చేద్దామండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి అండి. సాయి గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అశ్విని గారు థ్యాంక్ యూ, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మ్యాక్సిమం మీకు మనకి డైలీ లైఫ్లో ఉండేటటువంటి అంశాలతోటి అవకాశం ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు తప్పకుండా అందించే ప్రయత్నం చేస్తామండి.
ఓకే అండి. సింప్లాస్ట్ పల్లె వెలుగు బస్సు అన్నారు. ఓకే, బాగుంది. సూపర్ డీలక్స్ బస్సు. ఓకే, సో అట్లా గుర్తుపెట్టుకోండి అండి, చాలా ఈజీగా ఉంటుంది. మనకి సబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా మనకి బట్టి పెట్టినట్లుగా ఉండకూడదు, అర్థం చేసుకోవాలి. మన రియల్ లైఫ్తో కనెక్ట్ అయ్యే అంశాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాటితో కనెక్ట్ చేసుకోవాలి. సింప్లాస్ట్ గుర్తుపెట్టుకుంటే సిమ్ అనేది లోపల ఉంటుంది కాబట్టి అది లోపల వెళ్ళేది, ఎపు ప్లాస్ట్ అనేది బయట ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ రేపు కలుసుకుందాం. వీడియోని లైక్ చేయనటువంటి ఆస్పిరెంట్స్ ఉంటే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హైప్ బటన్ని క్లిక్ చేసినట్లయితే ఎక్కువ మందికి మన యొక్క వీడియో అనేది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.